विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:42. తిథి ఏకాదశి రాత్రి 7:03 వరకు, నక్షత్రం హస్త మధ్యాహ్నం 2:08 వరకు, వర్జం రాత్రి 10:54 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:11 వరకు, మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు, అమృతకాలం ఉదయం 7:27 నుంచి 9:14 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. ఈరోజు విశేషం ఏకాదశి. స్మార్తులకు, వైష్ణవులకు, మాధ్వులకు కూడా ఈ ఏకాదశి వినియుక్తమయ్యేదే. ఏకాదశి వ్రత ప్రయుక్తంగా గత రోజున రాత్రి ఫలహారం చేయడం, ఈరోజు ఒకేసారి ఫలహారం చేయడం, రాత్రి జాగరణ ఉండడం, మొత్తంపై 24 గంటలు ఒక నామాన్ని జపిస్తూ ఉండడం. 24 గంటలు ఒకే నామాన్ని జపించినట్లయితే ఆ మంత్రం సిద్ధించే అవకాశం ఉందన్నమాట. అలాగే ద్వాదశి నాడు, ద్వాదశి లోపులో విష్ణుమూర్తిని ఆరాధన చేసుకుని విష్ణు సహస్రం చదువుకుని చక్కగా ఆ తులసి దళాలతో పూజించుకొని ఆ తర్వాత భోజనం చేయడం, దాన్నే పారణ అని అంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విశేషం ఏంటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రం ద్వాదశి నాడు చేసుకున్నాకే ఆ భోజనం చేసేవారు. అదే ద్వాదశి కొంచెంగానే ఉందిట, ఎక్కువ సమయం లేదు. అందుకని విష్ణు సహస్రం అంతా పారాయణ చేసినట్లయితే సమయం సరిపోదు, ద్వాదశి దాటిపోతుంది పారాయణ చేయడానికి. అన్నప్పుడు ఏం చేయాలి అనే మదన పడుతుంటే శివుడు పార్వతికి చెప్పాడనమాట. ఆమె ఉపవాసం ఉంది, పారణ చేయడానికి తొందరపడుతోంది, కానీ విష్ణు సహస్రం చేస్తే కానీ తినకూడదు అనుకుంటోంది. అప్పుడు చెప్పాడనమాట, ఏమని? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్రీరామ రామ రామ అనే నామాన్ని జపించినట్లయితే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన ఫలితం వచ్చేస్తుంది, నువ్వు చక్కగా పారణ చేయవచ్చు అనే విషయం చెప్పాడనమాట. అయితే మనకు వీలైనంత వరకు ఈ నామాన్ని ఏకాదశి మొత్తం జపించుకున్నాం అనుకోండి, చాలా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీలో నిద్రాణమైన శక్తిని మేలుకొల్పితే నీ ప్రతి చర్య స్వచ్ఛంగా శక్తివంతంగా ఉంటుంది. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. ఓం నమో నారాయణాయ.
ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏకాదశితో కూడినటువంటి శుక్రవారం, లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ప్రభావం. ఈరోజు వివాహం కావలసినటువంటి కన్యలు తులసి మాతకు 12 ప్రదక్షిణాలు చేయండి. తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. ఆ తులసి చెట్టుకు పూజ చేసి దీపారాధన చేసి 12 ప్రదక్షిణాలు చేసి సౌందర్య లహరిలో ఉన్నటువంటి శ్లోకాల్ని గనక కొన్నిటిని ఎవరైతే చక్కగా పఠనం చేస్తారో ఈరోజు వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన వివాహ ప్రాప్తి సిద్ధిస్తుంది, సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. గృహిణి ఇంటిలో ఈరోజు కనకదారాస్తవాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి మారేడు దళాలు, ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. అసలు మారేడు దళాలతో పూజ చేస్తే ఎంత అద్భుతవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చో మీరే గ్రహించవచ్చు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే మారేడు దళం. శివుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన లక్ష్మీదేవియే దివి నుంచి భువికి మారేడు దళంగా ఆమె తేజస్సు తత్వంతో అక్కడ విరాజిల్లిందిట. ఇది శాస్త్రవచనం. అందుచేత సాక్షాత్తు మారేడు దళాలు, తల్లికి ప్రీతివంతమైనటువంటి ఎర్రటి పుష్పాలు, తెల్లటి మల్లెపూలు ఆ తల్లిని ధ్యానం చేసి, అమ్మా నీ అనుగ్రహాన్ని ప్రసాదించవలసింది అంటూ ఒక కలువ పుష్పాన్ని గనక సమర్పించినట్లయితే, ఎందుకంటే ఆ తల్లి పద్మప్రియ కదండి. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధస్య అన్నారు. పద్మంలో నివసించేటువంటి చక్కని తల్లి, నీ చల్లని దీవెల్ల కరుణాకటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపచేయి అని చెప్పేసి త్రికరణ శుద్ధితో ఆ లక్ష్మీదేవిని ధ్యానం చేయాలి. ఇలా ఎవరైతే ధ్యానం చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తుంది సుమా అని చెప్పేసి మన భారతీయ సంస్కృతి సంప్రదాయ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి విద్వత్కవులు, రసవత్కవులు, వినూత్న ప్రయోగశీలి అయిన విశ్వనాథ అచ్యుతదేవరాయ కవి రచించిన విశ్వేశ్వర మధ్యాక్కరలలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ విశ్వనాథ అచ్యుతదేవరాయలు గారు మహాకవి. ఆంధ్ర సాహిత్యంలో హిమవత్పర్వతం అంతటి మహోన్నత వ్యక్తి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారులు. ఈ విశ్వనాథ అచ్యుతదేవరాయలు గారు 1950 ప్రాంతంలోనే మొదటి తరం ఆకాశవాణి స్టేషన్ ఇంజనీరుగా ఉన్నారు. తరువాత దూరదర్శన్ ఇంజనీరుగా ఉన్నారు. అలా 1980 ప్రాంతానికే పదవీ విరమణ చేసి అమెరికాలో సుమారుగా 30 సంవత్సరాలు నివసించారు. ఎన్నెన్నో విజ్ఞాన శాస్త్రాలను మధించారు. పరమాద్భుతంగా ఈ పద్యరచన గావించారు. ఈ పద్యరచన శైలి చూస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది. అంత ప్రౌఢంగా, చిక్కగా, చాలా వినూతనంగా రచించారు ఈ విశ్వేశ్వర మధ్యాక్కరలు. విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ మధ్యాక్కరలు అనే పేరుతో 10 శతకాలు రచించారు మధ్యాక్కరలలో. ఈయన విశ్వేశ్వర మధ్యాక్కరలోని రచించారు. చాలా చిక్కని ప్రౌఢమైనటువంటి పాకంతో ఉంటుంది ఈ కవిత్వం. ఈయన ఈ శతకం గురించి ఏం చెప్పారంటే,
మాది కృష్ణా జిల్లా ఇందుపల్లి వద్ద నందమూరు. మా తాతగారు విశ్వనాథ శోభనాద్రి గారు ఎచ్చటి శివాలయ ప్రతిష్టాపకులు. మేమా ఆలయ ధర్మకర్తలము. కవిలోక ప్రభువైన మా తండ్రి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సుప్రసిద్ధమైన విశ్వేశ్వర శతకం ఆ దేవుని ఉద్దేశించినదే. ఈ శతకం ఆయనతో లెక్కలు తేల్చుకొనుట కొరకు. ఇంత ధీరత్వంతో ఈ శతకం నేను ఎందుకు రాశానంటే, ఆ స్వామితో లెక్కలు తెలుసుకోవటం కోసం. మా తండ్రి గారు విశ్వేశ్వర శతకం రాశారు. మా తాతగారు విశ్వేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి దేవాలయం అక్కడ స్థాపించారు. మా తరతరాలుగా ఈ శివభక్తి కొనసాగుతున్నది. ఇలా కవిత్వం కొనసాగుతున్నది. ఈ శతకం ఆ దేవునితో లెక్కలు తేల్చుకునుట కొరకు. శతక నిర్మాణ వేళ రమణీయార్ధ సంస్ఫురశబ్దగత మోహమతి నౌట చేసి చిత్తంబు గంగేసు మీద అతి భక్తి మాత్రంబు చెప్పు చొప్పులందయ్యే ఏమందు హతకామ నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, శతక నిర్మాణ వేళ రమణీయార్ధ సంస్ఫురశబ్దగత మోహమతి నౌట చేత నీ పైన ఒక శతకం రాసి భక్తితో నీకు సమర్పించాలని నేను ఆలోచిస్తే, దాంట్లో రమణీయమైనటువంటి పదములు అర్థముల మీద నా దృష్టి వెళ్ళి మోహమతి నౌట చేసి సంస్ఫురశబ్ద గత మోహమతి నౌట చేసి పరమద్భుతమైన పదములు శబ్దములు వాటిని ఏర్చి కూర్చి పద్యాలలో పొందుపరచాలనే తపనతో నా దృష్టి అంతా కూడా ఈ మోహంలో ఈ శబ్దాల మీదకి వెళ్ళిపోయిందయ్యా. చిత్తంబు గంగేసు మీద భక్తి మాత్రంబు చెప్పులందయ్యే. దేవాలయానికి వెళ్ళిన వాడు చెప్పులు దేవాలయ ప్రాంగణానికి ముందు విడిచి స్వామిని నమస్కరించుకుంటుంటే ఈ చెప్పులు ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని నమస్కారం చేసుకుంటున్నప్పుడు మనస్సు అక్కడికి వెడితే ఈ దండం పెట్టడానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? అలాగే నేను నీ మీద శతకం రాయాలి భక్తితో అని ఆ శతకానికి సంబంధించిన వినూతనమైన పదాల మీద దృష్టి పెట్టడంతో నా పరిస్థితి కూడా ఇలా అయిందయ్యా అంటూ చమత్కారముగా ఆ విశ్వేశ్వరునకు తన మనోభావాన్ని వెల్లడిస్తూ పరమాద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాప్రౌఢకవి విద్వత్కవి శ్రీ విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాక్కరలలోని కొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతాన్వేషణకై లంకలో ప్రవేశించిన ఆంజనేయ స్వామివారు రావణ అంతఃపుర ప్రవేశంలో ఉన్నటువంటి అనేకములైన రాక్షస భవనాల్ని, అందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ప్రత్యేకించి స్త్రీలని అన్వేషిస్తూ ఉన్నారు. ఎక్కడా సీతమ్మ యొక్క జాడ తెలియలేదు. అప్పటికే చాలా బాగా అన్వేషణ పూర్తయిపోయింది. దానితో మనస్సులో వేదన కలిగింది. ఆ వేదన క్రమంగా సీత నాకు గోచరించలేదే అనేటువంటి చింతతో ఆ తల్లి యొక్క స్వరూపాన్ని భావన చేస్తున్నాడు. ఇక్కడ వాల్మీకి వరుసగా 5-6 శ్లోకాల్లో సీతా వర్ణన చేశారు. ఈ వర్ణన హనుమంతుడి యొక్క భావన. హనుమంతుడు సీతను చూడలేకపోయేనే అనుకుంటున్నప్పుడు ఎటువంటి సీతను అనే కొన్ని స్వభావాల్ని, విశేషణాలను అనుకుంటున్నాడు. దాన్ని ఇక్కడ మనం పరిశీలించినట్లయితే హనుమంతుడు సీతమ్మని ధ్యానిస్తున్నాడు అనే భావంలో పరిశీలించవచ్చు. నత్వేవ సీతాం పరమాభిజాతాం పథిస్థితే రాజకులే ప్రజాతాం. ఇక్కడ పథిస్థితే అని ఒక చక్కటి మాట వేశారు. అంటే ధర్మ మార్గంలో ఉన్నటువంటి
దివ్యములైన రాజవంశంలో ఆవిర్భవించినటువంటి తల్లి. అంటే అమ్మ ప్రధానంగా ధర్మస్వరూపిణి. ఆమె పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ధర్మానికి ఆలవాలం. అటువంటి ఇంట పుట్టి అటువంటి ఇంట మెట్టినటువంటి ధర్మస్వరూపినటువంటి సీత పైగా వికసించిన లత వంటిది అన్నారు. లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం. పైగా సాధుజాతాం అన్నప్పుడు కూడా చక్కగా జన్మించినది అనేటువంటి భావం ఇక్కడ. ఆమె ఒక అద్భుతమైన లత వలె ఉత్తమ వంశంలో జన్మించింది. పైగా ఆ తల్లి అయోనిజ అన్నప్పుడు సాక్షాత్ దేవతాస్వరూపిణి. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మనశ్రీమదనుప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం. ఆ తల్లి సనాతనమైనటువంటి మార్గంలో ఉన్నది. ఇది చాలా చక్కని మాట చెప్తున్నారు. హనుమంతుడి వాడి భావన ఎంత ఉదాత్తంగా ఉంటుందో, వాల్మీకి యొక్క రచన ఎంత దివ్యంగా ఉంటుందో, వాల్మీకి దృష్టిలో సీతమ్మ ఏ విధంగా ఆవిష్కరింపబడుతున్నదో ఈ శ్లోకంలో మనం పరిశీలించవచ్చు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం. చాలా చక్కటి మాట ఇది. సనాతనమైన ధర్మ మార్గంలో నిరంతరం ఉండునటువంటిది. అంటే అమ్మ ఎన్నడూ కూడా ధర్మాన్ని ఇసువంతు కూడా తప్పని తల్లి, ధర్మస్వరూపిణి. రాముడు ఎటువంటి ధర్మ విగ్రహుడో సీతమ్మ కూడా అటువంటి ధర్మ విగ్రహురాలు. అందుకే సనాతనే వర్త్మని సన్నివిష్ట. ఆ సన్నివిష్టాం అనే మాట చాలా ఉదాత్తంగా ప్రయోగించాడు. సనాతనమైన ధర్మ మార్గంలో చక్కగా ఉన్నటువంటి తల్లి. పైగా రామునిపైనే దృష్టి నిలిపి రామమయమైనటువంటి రామ ప్రేమతో కూడినటువంటి చిత్తంతో ఉన్న తల్లి. పైగా ఆమె మనస్సు రామునిలో ప్రవేశించిందిట. అందుకే భర్తుర్మనశ్రీమదనుప్రవిష్టాం. పైగా రాముని మనస్సులో తన మనస్సుని ప్రవేశింపజేసినటువంటి తల్లి. నారీ రత్నాల్లో శ్రేష్టమైనటువంటిది. స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం. చాలా చక్కటి మాట. స్త్రీలలో గొప్పది అని అనడం కాదు ఇక్కడ, స్త్రీలలో గొప్పవారిలో గొప్పదన్నారు ఇక్కడ. నారీ రత్నాలకే రత్నం వంటిది ఆ తల్లి. అందుకు ఆ తల్లి యొక్క దివ్యత్వాన్ని ఇంత అద్భుతంగా ఇందులో ఆవిష్కరిస్తున్నాడు వాల్మీకి. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం అంటే ఒక చంద్రలేఖ అవ్యక్తంగా ఉన్నప్పుడు, అంటే పూర్ణచంద్రులా కాకుండా ఇంకా మొదలుగా శుక్లపక్షపు నాటి చంద్రకళ ఎలా ఉంటుందో అలాగా పూర్తి కళల్ని వ్యక్తీకరించకుండా చంద్రలేఖలాగా ఉన్నటువంటిది. పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం ధూళి ధూసిరితమైనటువంటి బంగారపు రేఖ వలె ఉన్నటువంటిది. పైగా బాణరేఖ దెబ్బ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటిది. గాలికి చెదిరిన మేఘరేఖలా ఉన్నటువంటిది అన్నారు ఇక్కడ. ఇక్కడ చంద్రలేఖ, హేమరేఖ, బాణరేఖ, మేఘరేఖ అని 4 రేఖలుగా అమ్మవారిని ఇక్కడ చెప్పించారు. ఇంతవరకు హనుమ సీతను చూడలేదు, పైగా అలా ఉంటుంది అనేది ఎవరు వర్ణించి చెప్పలేదు. కానీ ఈ మహానుభావుడు ఈ భావన చేసేటప్పుడు అమ్మ రామ వియోగంలో ఎటువంటి దుఃఖంతో ఉంటుంది, ఆ దుఃఖంతో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క రూపరేఖ విలాసాలు ఎలా ఉంటాయనేది భావిస్తున్నాడు ఇక్కడ. అందులో శుక్లపక్షము నాడు చంద్రుడు అన్నప్పుడు ఇంకా పూర్ణ కళలు ఉండవు. రామ వియోగం చేత దుఃఖాక్రాంతుడై ఉంటుంది అమ్మ. పైగా ఆమె చంద్రబింబం లాంటిదే, కానీ దుఃఖంతో ఉన్నప్పుడు పూర్ణ కళలు కనిపించకుండా కొన్ని తగ్గి కనిపిస్తాయి కనుక చంద్రలేఖలా ఉండి ఉండవచ్చు. పైగా ధూళి ధూసరితమైనటువంటి హేమరేఖ అనడంలో కూడా విశేషం ఏమిటి అంటే ఆ తల్లి బంగారు కాంతి కలిగిన దేహం అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తిపై ధ్యానం చేత తన దేహంపై తానే శ్రద్ధ వహించక ఆ ధూళి ధూసరితమై ఉండవచ్చు. బాణరేఖ దెబ్బ తగిలితే ఆ రేఖ ఎలాగైతే గాయంలో కనిపిస్తూ ఉంటుందో అలా ఉన్న తల్లి అన్నారు. అంటే అనేకమైనటువంటి అసురుల యొక్క మాటలు, ఆ బంధించినటువంటి హింసలు, ఈ బాధలు తాళలేక ఆ గాయపడి ఉన్నటువంటి సీతమ్మ అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అంటే మానసికంగా గాయపడిన సీతమ్మ తన యొక్క శారీరకమైన అలంకారాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ధూళి ధూసరితమైనటువంటి సీతమ్మ, దుఃఖం చేత కళలు వ్యక్తీకరింపబడకుండా కేవలం చంద్రలేఖ వలె ఉన్నటువంటి సీతమ్మ, గాలికి చెదిరిపోయినటువంటి మేఘరేఖలాగా ఉన్నటువంటి సీతమ్మ. అంటే ఇక్కడ దుఃఖానికి రావణుడు మొదలైన వారు అంటున్న మాటలకి మనస్సు చెదిరిపోయి వేదన పడుతున్నటువంటి సీతమ్మని ఎప్పుడు చూస్తాను కదా, ఇంతవరకు ఆ తల్లి కనబడలేదే అంటున్నారు. దీన్ని బట్టి సీత యొక్క దివ్యత్వంతో పాటు రామవియోగంతో సీత ఎలా దుఃఖాక్రాంతురాలై ఉంటుందో కూడా హనుమ ఊహిస్తున్నాడు. ఇంతవరకు తెలియనటువంటి వారిని
ఎలా తెలుసుకోగలగడం? ఇది నిజానికి పెద్ద ప్రశ్నే. కానీ హనుమంతుడు మాత్రమే తెలుసుకోగలడు అని రామచంద్రమూర్తికి తెలుసు. పైగా హనుమంతుడికి కూడా తెలుసు, నేను సీతమ్మని ఎలాగైనా తెలుసుకోగలనని ధైర్యం ఉంది ఆయనకి. దీనికి చక్కటి మానసికమైనటువంటి విశ్లేషణని విశ్వనాథ వారి కల్పవృక్షంలో చూపిస్తున్నారు. ఎరిగియున్న వారి నెరుగంగనగు గాని ఎరుగునట్టి వారి నెరుగుటెట్లు, అవనిజాత ఎరుగుననుట ఎట్లు పొసగునో ఇంత రామచంద్రుని ఎరిగి ఎరిగియున్న వారి నెరుగంగనగు. తెలిసిన వారిని తెలుసుకోవచ్చు కానీ తెలియని వారిని తెలుసుకోగలమా అనేది ప్రశ్న. సీతమ్మ నాకు తెలియంది ఎలా అవుతుంది అన్నాడు ఇక్కడ. సీతమ్మ నాకు తెలియంది ఎలా అవుతుంది? రాముడు తెలుసు కదా. ఆ మాట చాలు, చాలా విశిష్టమైన మాట. రాముడు నాకు తెలుసు కదా అంటే అర్థం ఏంటి? సీతకి రామునికి అభేదము, సీతారాముల ఏకత్వం. ఆ ఏకత్వాన్ని చూపించడమే వాల్మీకి యొక్క తపశ్శక్తి. సీతారాములు ఏకస్వరూపులు. అదే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనేటువంటి శ్రీ విద్యా మర్మం. అందుకే ఆ సీతకి రామునికి భేదం లేదు. రాముణ్ణి బాగా చూసినటువంటి నేను సీతని పోల్చలేనా? ఒక్కరి పూర్వమందు వినియుందుము వారి గుణంబులందు నన్మక్కువ కల్గియుందుమును, మానుషమై చను వారి మూర్తి మున్నెక్కడ చూడలేదైన ఏమగు, చూచిన ఎట్లే ఉండు వారిక్కర నిన్ రహింతురని ఏదియో గుండియలో మెలంగెడి. ఇందులో చాలా చక్కటి మాట చెప్తున్నారు. ఒకరి గురించి పూర్వం విని ఉంటాం, వారి గుణాల గురించి వింటాం, అంతేగాని వారిని చూసి ఉండం. కానీ వారి గుణాల గురించి విన్నప్పుడు మన మనస్సులో ఒక రూపం కట్టుకుంటుంది. తిరిగి వాళ్ళని చూసినప్పుడు ఆ గుణాలకు తగ్గ రూపమే వారిలో గోచరిస్తుంటుంది. ఇది సాధారణంగా జరుగుతుంటుంది, ఏ ఒక్కరిలో ఇద్దరిలో తప్ప. కనుకనే ఉత్తమ గుణములు ఎక్కడైతే ఉంటాయో వాటికి తగ్గ రూపం కూడా అక్కడ ఉంటుంది. ఇది ఒక చిత్రమైనటువంటి సిద్ధాంతం. గుణములకుందొలగక అనుగుణముగు రూపంబు పొల్చు కొందరు దివ్య గుణులకు అట జీవునకును గుణరాశికి ఆకృతికిని కూటమి పొలుచును. చాలా చక్కటి మాట. జీవ సంస్కారాలకి, గుణాలకి, వారి ఆకారానికి కూటమి అంటే అనుకూలత, మూడు ఒకేలాగా ఉండడం అనేది దివ్యద్గుణులకు, ఉత్తమ గుణం కలిగిన వారికి ఉంటుంది. కనుక ఉత్తమ సంస్కారం కలిగిన జీవుడు, దానికి తగ్గ గుణములు, దానికి తగ్గ రూపం. అందుకే సీతమ్మని నేను తెలుసుకోగలను. ఇంతవరకు ఆ తల్లి యొక్క దివ్యగుణములు నాకు తెలుసు. ఆవిడ యొక్క పతిని నేను చూశాను, ఆ పతికి తగ్గ సతిని నేను తప్పకుండా తెలుసుకోగలను అనేటువంటి భావనతో ఉన్న హనుమకి సీత ఎప్పుడు కనబడలేదెప్పుడు దుఃఖితుడవుతున్నాడు. సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖావిహతశ్చిరస్య ప్లవంగమోమం దైవాచిరస్య. వాగ్వేత్తల్లో శ్రేష్ఠుడు, మానవుల్లోకెల్లా ఉత్తమోత్తముడు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క పత్ని అయిన సీతాదేవిని ఎంత వెతికినా కనబడకపోయేటప్పటికల్లా దుఃఖంతో క్షణకాలం ఏమీ తోచని స్థితి ఆంజనేయ స్వామి వారికి ఏర్పడిందిట. అది క్షణకాలం. ఇవ అచిరస్య, కొద్దిసేపు ఒక్కసారి దుఃఖం ఆక్రమించి ఏమీ తోచలేదు. మళ్ళీ మనస్సు కుదుటపరుచుకుని ఆలోచన చేస్తున్నాడు హనుమ. ఏమి ఆలోచిస్తున్నాడో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఆంజనేయ చరణార విందార్పణమస్తు. జై వీర హనుమాన్. జయ గురుదత్త. అవధూత యదువును అనుగ్రహించి తత్వబోధ చేశాడని తెలుసుకున్నాం కదా. ఆ బోధ ఈ విధంగా ఉంది. రాజా, నేను ఎందరో గురువులను ఆశ్రయించానో, వారి నుంచి ఎన్నో మంచి విషయాలను తెలుసుకున్నానో, వారిలో ముఖ్యంగా 24 గురువులు ఉన్నారు. నేను వారి నుండి గ్రహించిన జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను. గ్రహించు. మొదటి గురువు భూమాత. నేను భూమి యొక్క తత్వాన్ని పరిశీలించి, భూమి చాలా గొప్పది, ఓర్పుగలది అని చెప్తూ, నేను భూమి యొక్క తత్వాన్ని చాలా బాగా గ్రహించాను. తమ పాదాలతో ప్రమాణాలు తొక్కుతున్న, అంటే తమ పాదాలతో
ప్రమాణ రూపంగా ఉండేటువంటి ప్రాణాలు, తెలిసి అంటే ప్రత్యక్షంగా ఉండేటువంటిది, ఆ ప్రాణాలు తొక్కుతున్నప్పటికీ అంటే ప్రాణులు ఎంతమంది ప్రాణాలు రూపంతో ఉండినటువంటి ప్రమాణ ప్రాణాల రూపంతో ఉండినటువంటి ప్రాణులు నన్ను తొక్కుతున్నప్పటికీ ఎంతో ఓర్పుతో ఆ తల్లి భరిస్తుంది. అంటే తెలిసి ప్రమాణ అంటే తెలిసినటువంటిది, అటువంటి ప్రాణులు, తెలియనటువంటి ప్రాణులు ఎంతమంది తొక్కుతున్నప్పటికి కూడా ఎంతో ఓర్పుతో ఆ తల్లి భరిస్తుంది కదా. తన శరీరం మీద గోడులు, గుండెలు, బావులు, చెరువులు త్రవినా కూడా సహిస్తుంది. ఎంతమంది తవ్వారు, పెద్ద 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 పెద్దగా మట్టిని తీసి పారేశారు, చెరువుల్లాగా తవ్వి పారేశారు. అటువంటిది సహిస్తూ ఉంది కదా. పైగా బిడ్డల ఆకలి తీర్చడం కోసమై బాగుగా పంటలను కూడా పండిస్తుంది కదా. చెట్లను కాపాడుతుంది. ఎవరైతే తనలో కష్టపెడుతున్నారో వారికి ఉపకారం కూడా కలిగిస్తుంది. భూమి ఎంత పెద్దది, ఎంత సహనం. భూమియే పర్వతాల రూపంలోనూ, అంటే చెట్టు చేమల రూపంతో, అంటే చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న వృక్షాలు, అటువంటి అన్ని రూపాలతో చేరినటువంటి వర్షం కురవటానికి కారణమవుతుంది. లేకపోతే చెట్లు ఈరోజు చెట్లు చేమలు లేకపోతే మనకు వర్షాలు ఎక్కడ వచ్చేది? చెట్ల నుండి తీయని ఫలాలను, చల్లని నీడను కూడా ఇస్తుంది. పర్వతాల నుండి నీటిని ప్రవహింపజేస్తూ పంటలు పండిస్తుంది. అన్ని ఉపకారాలు చేసినా కూడా అంటే ఆ భూమాత ప్రత్యుపకారాన్ని కోరటం లేదు. ఎంత చేస్తున్నది? భరిస్తూ, ఎంతమంది తొక్కినా భరిస్తూ, ఆహారాన్ని వీళ్ళందరికీ పెడుతూ, మళ్ళీ మనం ఏం చేయటం లేదు. అయినా ఈ సందర్భంలో మనం భూమాత యొక్క గొప్పతనాన్ని మరింత విపులంగా మనం తెలుసుకుందాం. ఏ పాపము లేని తల్లి పుడమి తల్లి. కనుకనే నిత్యము ప్రసన్నురాలై ఉంటుంది. కోరుకున్న ఖనిజ, ఘన, ద్రవ పదార్థాలను ఇస్తూనే ఉంటుంది. అంటే ఇంకా అమ్మ మనకేమేమి చేస్తుంది భూమి తల్లి అనేది ఇక్కడ వివరణగా చెప్పుకొని వస్తున్నారు. జై గురుదత్త.